Hi students, this is second video part 2 for JEE Main 2020 24th February shift 1 కి సంబంధించిన క్వశ్చన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో క్వశ్చన్ చూడండి. పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ సంబంధించిన ఇచ్చినటువంటి రిలేషన్ ఇది d of pt by dt is equal to 0.5 pt minus 450 and p of 0 is equal to 850 అయితే find the time population at 0 అని ఇచ్చారు క్వశ్చన్. సో 1/2 రాసేద్దాం దీన్ని. d of pt by dt is equal to half into p of t minus 450. So LCM 2 అంటే సో ఇక్కడ 900. సో d of pt by pt minus 900 is equal to t by 2. t by 2 కాదు 1/2 into dt. ఇక్కడ 1/2 అనేది LCM. t టర్మ్స్ అండ్ వేరియబుల్ సపరబుల్ టైప్. p of t టర్మ్స్ అనే ఒక పక్కన dt టర్మ్స్ అనే ఒక పక్కన రాసాం. సో ఇంటిగ్రేట్ చేసామనుకోండి, దిస్ ఈజ్ log mod pt minus 900 is equal to t by 2. ఓకే, ఇప్పుడు జీరో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకని p ఆఫ్ 0 తెలుసు అంటే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c రాస్తాం కదా. c వాల్యూ కనుక్కోవడం కోసం జీరో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 850 మైనస్ 900 మైనస్ 50 మాడ్యులస్ ఉంది కాబట్టి 50. సో log 50 is equal to t by 2. t అంటే 0 రాసుకున్నాం కదా, 0/2 ప్లస్ c. సో c is equal to ఎంత, log 50. నౌ దట్ ఈస్ c ఎంత వచ్చింది మనకి, log 50 అని వచ్చింది. సో దిస్ ఈజ్ log 50. సో log 50 ఇటు వచ్చేస్తే మైనస్ అవుతుంది. సో log a మైనస్ log b అంటే log ఆఫ్ ab. log ఆఫ్ pt మైనస్ 900 బై 50 ఈజ్ ఈక్వల్ టు t by 2. ఓకే, అది దానికి సంబంధించినటువంటి సొల్యూషన్. ఇందులో వాడు పాపులేషన్ 0 అని కనుక్కోమన్నారు, 0కి ఈక్వల్ చేసుకుంటే సింపుల్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో చదువుతా నేను, మొత్తం రాయాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్. ద లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయిన్ ద ఫోకస్ ఆఫ్ ది పెరాబోలా y² ఈజ్ ఈక్వల్ టు 4ax. y² ఈజ్ ఈక్వల్ టు 4ax అనే పెరాబోలాకి ఫోకస్ ఉంది. ఫోకస్ అంటే మీ అందరికీ తెలుసు SA, 0. ఓకే, టు ఏ పాయింట్ మూవింగ్ ఆన్ ఇట్ అంటే పెరాబోలా మీద ఒక పాయింట్ మూవ్ అవుతుంది. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ యొక్క లోకస్ అన్నాడు కాబట్టి ఈ పాయింట్ నేను x, y అనుకుంటాను. ఓకే, పాయింట్ ఆన్ ది పెరాబోలా కాబట్టి మీ ఇష్టం, at², 2at అనుకోవచ్చు ఈ పెరాబోలాకి సంబంధించి. ఓకే, సో మిడ్ పాయింట్ లోకస్ అన్నట్టు అంటే a ప్లస్ at²/2 ఈజ్ ఈక్వల్ టు x. అంటే ఫ్రమ్ దిస్ a ఆఫ్ 1 ప్లస్ t² ఈజ్ ఈక్వల్ టు 2x. సో t² ఈజ్ ఈక్వల్ టు 2x by a minus 1, that is 2x minus a by a. ఇది t² వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఈసారి y కోఆర్డినేట్, దీనిట్లో మిడ్ పాయింట్ ఇది కదా, అంటే 2at ప్లస్ 0/2 ఈజ్ ఈక్వల్ టు y. 2 క్యాన్సిల్, t ఈజ్ ఈక్వల్ టు y by a. బట్ t² అంటే y² by a². సో t² ప్లస్లో y² by a² రాసామనుకోండి, సో ఒక a క్యాన్సిల్. నౌ y² ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ 2x మైనస్ a. ఇది కూడా పెరాబోలా వచ్చేసింది. దీని డైరెక్ట్రిక్స్ కనుక్కోమన్నారు. ఓకే, సో దిస్ ఈస్ ద సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా డీటెయిల్గా చదువుతుంది చూడండి. ఏ ఫెయిర్ డై ఈజ్ థ్రోన్ n టైమ్స్ త్రో చేశారు ఫెయిర్ డై. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ ఈజ్ ట్వైస్ ఈక్వల్ టు ది గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ థ్రైస్. అంటే ఆడ్ నెంబర్ వచ్చే ఛాన్స్ అంటే 2 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చారు. ఓకే, అది వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్. అది 3 times ట్వైస్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ ట్వైస్ ఈజ్ ద గెటింగ్ ఈవెన్ నెంబర్ థ్రైస్. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్. ముందు వాడు ఇచ్చిన కండిషన్ చూద్దాం. ఆడ్ నెంబర్ పడే ఛాన్స్ ట్వైస్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ పడే ఛాన్స్ థ్రైస్ ఈక్వల్గా ఉంటుంది. సో ఆడ్ నెంబర్ పడినా ఈవెన్ నెంబర్ పడినా వీఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఛాన్స్. ఒక డై వేస్తే టోటల్గా 6 ఉంటాయి. ఆడ్ నెంబర్ వచ్చే ఛాన్స్ 3/6 లేదా ఈవెన్ నెంబర్ వచ్చే ఛాన్స్ 3/6, ఏదైనా సేమ్. సో దాన్ని బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం చేద్దాం. ఆడ్ నెంబర్ ఛాన్స్ సక్సెస్ అనుకున్నాం అనుకోండి, ఈవెన్ నెంబర్ ఫెయిల్యూర్ అవుతుంది. లేదా ఈవెన్ నెంబరే p అనుకున్నాం అనుకోండి, ఆడ్ నెంబర్ అనేది q అవుతుంది. ఏదైనా p ఈజ్ ఈక్వల్ టు q, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, నౌ NC2 అంటే 2 times హెడ్ పడే ఛాన్స్, 2 times ఈవెన్ నెంబర్ వచ్చే ఛాన్స్ 2 times కదా, ఇందులో 3 times. ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చేసారు వాళ్ళు.
NC2 ఈజ్ ఈక్వల్ టు n డైస్ వేశారు. 2 టైమ్స్ ఆడ్ నెంబర్ పడే ఛాన్స్, 3 టైమ్స్ ఈవెన్ నెంబర్ పడే ఛాన్స్ రెండు ఈక్వల్. అయితే ఇక్కడ ఇంకా p పవర్ n-2 q పవర్ ఉంటాయి. ఇక్కడ సేమ్, ఎందుకని pq సేమ్ వచ్చినప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి మనకి. సో NC2 ఈజ్ ఈక్వల్ టు NC3 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 5. అయితే వాళ్ళు ఏం కనుక్కోమని, n వాల్యూ కనుక్కోమలేదు. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఆడ్ నెంబర్ పడే ఛాన్స్, ఆడ్ నెంబర్ అంటే ఏమేమి పడవచ్చు, 1 పడవచ్చు, 3 పడవచ్చు, 5 పడవచ్చు. 1 పడే ఛాన్స్ ఎంత, 1 పడే ఛాన్స్ ఎంత, ఓకే 1 పడే ఛాన్స్ అంటే 5 కాయిన్స్లో ఒకసారి 1 పడవచ్చు. 3 టైమ్స్ ఇది 5C5, ఇది యాడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పార్ట్ 1 ఒక వీడియో చేశాను చూడండి, అందులో తక్కువ క్వశ్చన్స్ తోటి. సో టాటాలజీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టాటాలజీని ఇచ్చారు. ఇది నేను చెప్పట్లేదు, ఊరికే ఆప్షన్ రాస్తున్నాను, మీరు ట్రై చేయండి. A and A tends to B ఇది ఆన్సర్ టాటాలజీకి సంబంధించి. ఒకసారి టేబుల్ రాసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ బైనామియల్ థియరం సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. బైనామియల్ థియరం సంబంధించిన క్వశ్చన్లో -15C1 + 2 × 15C2 + 3 × 15C3 అండ్ సో ఆన్ టు -15 of 15C15. ఇంకా ఉంది, క్వశ్చన్ ఉంది, ముందు ఇక్కడ వరకు కనుక్కుంటాను. ఇది కనుక్కోమని మీరు గమనించండి. 15C2 దగ్గర ఎక్స్పాన్షన్ మనకి ఇప్పుడు ఏమొస్తుంది, x² వస్తుంది. C3 దగ్గర క్యూబ్ వస్తుంది. అంటే వాళ్ళు డిఫరెన్షియేట్ చేస్తేనే ముందుకు వస్తుంది. అంటే 1 - x⁻15 ఎక్స్పాన్షన్లో 15C0, 15C1x, 15C2x², 15C3 x³ ఇలా వస్తుంది ఎక్స్పాన్షన్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. డిఫరెన్షియేట్ చేస్తే 15 × 1 - x⁻14, ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్. డిఫరెన్షియేషన్ దీనికి 0, -15C1. దీని డిఫరెన్షియేషన్ చేస్తే 2x × 15C2. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 3x² × 15C3 అండ్ సో ఆన్. ఇప్పుడు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అయిపోతుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేశాను కాబట్టి వాడికి క్వశ్చన్ వచ్చింది. సో ఈ ఆన్సర్ ఎంత అంటే 0. అయితే ఇంకా క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్లో ఇంకా ఏముందంటే, క్వశ్చన్ ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే ప్లస్ ఇందాక రాసిన దానికి +14C1 + 14C3 అండ్ సో ఆన్ టు 14C11 వరకు అడిగారు. మనకి ఫార్ములా NC1 + NC3 + NC5 ఇలా ఉంటే ఆన్సర్ గుర్తున్నా మీకు 2 to the power of n-1. అయితే ఇక్కడ 14C13 అనే టర్మ్ లేదు, ఇది రాసుకొని సబ్ట్రాక్ట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ వరకు ఆన్సర్ ఏమొస్తున్నప్పుడు 2 to the power of n-1 అంటే 14 - 1 -14C13. ఓకే, సో 2 to the power of 13 - 14C13 అంటే ఎంత చెప్పండి, 14. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 towers, heights and distance question. 2 towers are 150 meters distance apart. One tower is thrice the other tower. ఇది ఒక టవర్ హైట్ x అయితే ఇంకొక టవర్ హైట్ 3x ఉంది. ఈ డిస్టెన్స్ అపార్ట్ ఈజ్ 150 meters అని ఇచ్చారు. 150 meters. At the middle of the point నుంచి the angle of elevation of the top of tower from the point of the feet are complementary. అంటే ఇక్కడ నుంచి యాంగిల్ చూస్తే ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఒక యాంగిల్ θ అయితే ఇంకొక యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి, 90 - θ అవుతుంది. ఇది కరెక్ట్గా సెంటర్ పాయింట్ అన్నాడు కాబట్టి ఈ డిస్టెన్స్ 75, ఈ డిస్టెన్స్ కూడా 75 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్లో tan θ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి, x/75. ఈ ట్రయాంగిల్లో tan ఇక్కడ θ అంటే 90 - θ ఈజ్ ఈక్వల్ టు 3x/75. tan 90 - θ అంటే cot θ కదా, cot θ ఈజ్ ఈక్వల్ టు 3x/75. We know tan θ and cot θ. Tan θ into cot θ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి x/75 into 3x/75 ఈజ్ ఈక్వల్ టు 1. దాని నుంచి x వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఈజీ క్వశ్చన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Tangent at a point P t comma t cube on the curve y is equal to x cube. Y is equal to x cube curve మీద there is a point t comma t cube meets the curve again at q, then ordinate of point which divides pq in the ratio internally అని ఇచ్చారు. అంటే కర్వ్ ఇలా ఉందనుకోండి, ఈ పాయింట్ p అనుకుందాం,
ఏంటి ఆ పాయింట్ P కామా TQ. ఇక్కడ టాంజెంట్ ఇలా డ్రా చేస్తే ద టాంజెంట్ మీట్స్ ది కర్వ్ అగైన్ ఎట్ Q. ఈ టాంజెంట్ మళ్ళీ కర్వ్ మీట్ అయింది Q దగ్గర. అయితే ఈ లైన్ని 1:2 రేషియో డివైడ్ చేసే పాయింట్ యొక్క ఆర్డినేట్, ఆ పాయింట్ కనుక్కోవాలి. అందులో ఆర్డినేట్ అంటే y కోఆర్డినేట్ చెప్తే సరిపోతుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద టాంజెంట్. ఇది ఈక్వేషన్, కర్వ్ ఈక్వేషన్ కాబట్టి స్లోప్ 3x². x అంటే t కదా, సో 3t² is the slope. Now what about the equation of tangent? y minus y1 is equal to slope into x minus x1. ఇది టాంజెంట్ ఈక్వేషన్ వచ్చేసింది. ఈ టాంజెంట్ ఈ కర్వ్ మీట్ అయింది ఇక్కడ, అంటే ఈ లైను ఈ కర్వ్ y is equal to x3. ఈ రెండు సాల్వ్ చేస్తే మీకు t వాల్యూస్ వచ్చేస్తాయి. ఒక వాల్యూ t అనే వస్తుంది, ఇంకొక 2 వాల్యూస్ వస్తాయి. అందులో చూసుకుంటే మీకు డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవచ్చు. ఓకేనా? దీని రెండింటి సాల్వ్ చేయండి. అంటే y ప్లేస్లో ఇక్కడ ఏం రాస్తారు మీరు, x³ రాసుకోండి. వీటిలో మీకు క్యూబిక్ ఈక్వేషన్ వచ్చేసింది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కూడా అవసరం లేదు, ఒక రూట్ ఆటోమేటిక్గా t అవుతుంది. హార్మోస్ ప్రాసెస్లో డివైడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x². దానికి 2 వాల్యూస్ ఉంటాయి, ఆ 2 వాల్యూలు ఒక వాల్యూ తీసుకుంటే ఈ పాయింట్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ప్రీవియస్ క్వశ్చన్ మోడల్, ఇది టాంజెంట్ నార్మల్స్. నెక్స్ట్ క్వశ్చన్, f of x is equal to 4x³ minus 3x² by 6 minus 2 sin x plus 2x minus 1. క్వశ్చన్ రాస్తున్నాను నేను, 2x minus 1 into cos x. Then f of x is increasing or decreasing అని అడిగారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. f dash x కనుక్కున్నామంటే 12x² minus 6x by 6 minus 2 cos x plus 2x minus 1 into minus sin x plus cos x into 2. Minus 2 cos x plus 2 cos x cancel. This is 2 cancel చేసాం అనుకోండి. సో 2x x కామన్ తీసుకుంటే 2x minus 1 plus 2x minus 1 of minus sin x. So you take 2x minus 1 common, you will get x minus sin x. ఇది f dash x. ఇది ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ 0. వాడు ఇచ్చిన ఇంటర్వెల్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ఇంక్రీజింగ్ కాదని కింద ఇంటర్వెల్స్ ఇచ్చారు, 1/2 to ఇన్ఫైనైట్. ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది. 1/2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 1/2 సబ్స్టిట్యూట్ చేసుకుని చూసుకోండి. 1/2 to ఇన్ఫైనైట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అడిగారు క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా బౌండెడ్ బై, ఆల్రెడీ ప్రాబ్లం చెప్పేసాను ఏరియా ప్రాబ్లం మీకు అందులో. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 3x plus y minus 2z plus 1 is equal to 0. 2x minus 5y minus z plus 3 is equal to 0. And passing through 1, 2, 3. Question జాగ్రత్త చూడండి. There is a plane which is perpendicular to both the planes and passing through the point. So ఆ ప్లేన్ ఈక్వేషన్ అప్పుడు బెటర్ మీరు ఏం చేస్తారంటే చక్కగా హ్యాపీగా ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి. ది బెస్ట్ పర్పెండిక్యులర్ కింద ఆప్షన్స్లో డిఆర్స్ ఉంటాయి, వీటిని డిఆర్స్ అంటాం. 3, 1, -2 క్వశ్చన్లో డిఆర్స్ ఉంటాయి. ప్రొడక్ట్ a1 a2 plus b1 b2 c1 c2 is equal to 0. అండ్ ఈ ఆప్షన్ చెక్ చేసుకోండి, 100% సాటిస్ఫై. లేదు ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే వెక్టార్స్ మోడల్లో 2 ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ అంటే 3, 1, -2, 2, -5, -1. దీని డిటర్మినెంట్ కనుక్కో. దీని డిటర్మినెంట్ కనుక్కుంటే -11i -j -7k వచ్చింది. అంటే -11x పాసింగ్ త్రూ ద పాయింట్ కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. -1 of y -2 -17 of z -3 is equal to 0. సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీనికన్నా ది బెస్ట్ ఏంటంటే ఆప్షన్ చెక్ చేసుకోండి. ఈ ప్రాబ్లం డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, f of x is equal to step of x minus 1 into cos of 2x minus 1 by 2 of pi. ఇది కంటిన్యూసా కాదా 1 దగ్గర అని అడిగారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కంటిన్యూస్. ఎందుకంటే స్టెప్ ఆఫ్ x మైనస్ 1 ఉందనుకోండి, 1 ప్లస్ అనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది, 1 మైనస్ ఒక ఆన్సర్ వస్తుంది. అయినా ఏదైనా ఈ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, మనకి ఫైనట్ వాల్యూ. అయితే ఇక్కడ ఏముందో చూడండి, 2x minus 1/2.
2x minus 1 by 2 అంటే ఆడ్ నెంబర్ 2n minus 1 by 2 ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే దీంట్లో రాసుకోండి 2x minus 1 into pi by 2 లేదా 2n minus 1 into pi by 2 ఆడ్ నెంబర్. n is equal to 0 పెట్టామనుకోండి pi by 2, 1 పెట్టామనుకోండి pi by 2, 3 pi by 2, 5 pi by 2, 7 pi by 2, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఆ వాల్యూ 0 అయిపోతుంది. మైనస్ 5 by 2 అయినా 3 pi by 2, 5 pi by 2, 7 ఏదైనా 0. సో మీరు 1 ప్లస్ రాసినా 0 ఇంటూ ఫైనట్ వాల్యూ 0, 1 మైనస్ రాసినా 0 ఇంటూ ఫైనట్ 0. కాబట్టి రెండు చోట్ల 0 వచ్చేసింది. కాబట్టి ఈ ఫంక్షన్ ఏమవుతుంది చెప్పండి, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్. సింపుల్ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రైట్ లైన్ సంబంధించి ఏ పాయింట్ ఈజ్ మూవింగ్ ఆన్ ద లైన్ సచ్ దట్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఈజ్ 1/4. ఒక స్ట్రైట్ లైన్ ఉంది, రెసిప్రోకల్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్. ఇంటర్సెప్ట్స్ అంటే ఏంటి, ఏబి, వాటి రెసిప్రోకల్స్ అంటే 1/a 1/b. వీటి అర్థమెటిక్ మీన్ 1/a plus 1/b/2 ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఎంత ఇచ్చారంటే 1/4. సో ఇందులో 2 times క్యాన్సిల్ అయిపోయింది. సో 1/a plus 1/b ఈజ్ ఈక్వల్ టు 1/2. దిస్ ఈజ్ వన్ కండిషన్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ దేర్ ఆర్ 3 points, 3 stones అన్నారు వాళ్ళు, whose positions are 2, 2, 4, 4, 1, 1. Then find the stone which satisfies the line. అంటే ఈ 3 points మీరు గమనిస్తే ఈ 3 points ఏమన్నా చూడండి, ఖచ్చితంగా దేని మీద ఉంటాయి ఈ 3 points, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ మీద ఉంటాయి. అవునా కదా, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ మీద ఉంటాయి. యాక్చువల్గా మన లైన్ ఈక్వేషన్ ఏం తీసుకుంటున్నాం, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అంటే ఇలా ఉండే లైన్, ఈ లైన్ ఇలా వెళ్ళే లైన్ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి పాయింట్ దగ్గర. అదే మనం కనుక్కోవాల్సింది. సో ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా, సో వై ప్లేస్లో కూడా ఎక్స్ అని రాసిస్తున్నాం. సో ఎక్స్ ఆఫ్ 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 1. 1/a ప్లస్ 1/b అంటే ఆల్రెడీ మనకు 1/2 వచ్చేసింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే వై ఈజ్ ఈక్వల్ టు కూడా 2నే. సో ఆ పాయింట్ ఏంటంటే 2, 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో e to the power of cos square theta plus cos power 4 theta plus cos power 6 theta and so on to equal to infinite into log 2 న్యూమరేటర్లో ఇచ్చారు. ముందు ఇక్కడ వరకు సింప్లిఫై చేద్దాం. e to the power of cos square అంటే gp కాబట్టి a/1 minus r into log 2. సో ఇది కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్, ఈ టు ది పవర్ ఆఫ్ కాట్ స్క్వేర్ థీటా ఇంటూ లాగ్ 2. లాగ్ 2 అంటే బేస్ ఈ కదా. సో ఇక్కడ వరకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, 2 టు ది పవర్ ఆఫ్ కాట్ స్క్వేర్ థీటా. ఇది వాళ్ళు ఇక్కడ వరకు ఇచ్చిన క్వశ్చన్ ఎక్కడ వరకు చదివానో చదివి నెక్స్ట్ సెంటెన్స్ చదువుతాను చూడండి. నెక్స్ట్ సెంటెన్స్ ఏమన్నారంటే దిస్ ఈక్వేషన్ ఇది సాటిస్ఫై చేస్తుంది దేన్ని అంటే t² మైనస్ 9t ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0ని సాటిస్ఫై చేస్తుంది. అంటే t మైనస్ 8 ఇంటూ t మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 1, 8. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఒకసారి 1 అవ్వచ్చు, ఇంకొకసారి 8 అవ్వచ్చు. 1 అంటే 2 పవర్ 0 కదా. అంటే కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0. 8 అంటే 2³ కదా. అంటే కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3. అంటే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3. థీటా ఈజ్ ఈక్వల్ టు π/6. అయితే 0కి π/2కి మధ్యలో ఉందన్నారు వాల్యూ, అంటే ఈ వాల్యూని తీసుకోవాలి, తీసుకోవడానికి లేదు. ఇన్ బిట్వీన్ 0 to π/2 అన్నారు కాబట్టి ఇది π/6 థీటా వాల్యూ. దెన్ వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్, ఇది సింపుల్ క్వశ్చన్, 2 sin θ బై sin θ ప్లస్ √3 cos θ. థీటా ప్లస్లో π/6 పెట్టుకోండి, ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ cos θ మైనస్ sin θ బై √8 మైనస్ sin 2θ. ఈ ప్రాబ్లం జనరల్గా అందరూ చేస్తుంటారని నా ఫీలింగ్. ఇది ఇంటిగ్రేషన్కి సంబంధించిన క్వశ్చన్. ఎప్పుడైతే న్యూమరేటర్లో cos θ మైనస్ sin θ ఉందో వీ హ్యావ్ టు కన్సిడర్ cos θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు t అనుకోవాలి. అప్పుడు దీని డిఫరెన్షియేషన్ sin θ డిఫరెన్షియేషన్ ఏమో cos θ డిఫరెన్షియేషన్ మైనస్ sin θ, dθ ఈజ్ ఈక్వల్ టు dt అని వచ్చేస్తుంది. ఓకే, మరి వాట్ అబౌట్ ద డినామినేటర్? డినామినేటర్ దీన్ని స్క్వేర్ చేసామనుకోండి, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 1 ప్లస్ sin 2θ ఈజ్ ఈక్వల్ టు t². నౌ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు dt,
by root of 8 minus sin 2 theta can be written as t square minus 1. So this is dt by root of 9 minus t square. 9 into 3 square minus t square. Direct formula. Okay? Now coming to the next question. f of x is equal to 2x minus 1 and g of x is equal to x minus 1 by 2 by x minus 1, where f maps r to r. Then f of g of x, ఇది ఏ ఫంక్షన్ 1 1 అంటున్నా బోత్ ఓన్లీ 1 1 అంటున్నా అట్లా ఆప్షన్స్ అలా ఉన్నాయి. సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ముందు జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత చూడండి. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 2x మైనస్ 1 బై 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1. అంతే కదా, ఎల్సిఎం 2 కదా, ఇలా వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ మీన్స్ 2x మైనస్ 1 బై 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మీన్స్ 2x minus 1 by 2 of x minus 1 minus 1. Now the LCM for 2 to cancel. LCM is x minus 1, 2x minus 1 minus x plus 1. That is x by x minus 1 అని వచ్చేసింది. సో x by x minus 1 అనే ఫంక్షన్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఆబ్వియస్గా 1 1 ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి వచ్చిన వెళ్ళి మళ్ళీ వచ్చే ఛాన్సే లేదు. బట్ 1 1 ఫంక్షన్ అవుతుందా, అది ఆన్2 అవుతుందా, అవ్వదు. ఎందుకు అవుతుందంటే మనకి ఇచ్చింది r2r అని ఇచ్చారు కదా. r2r ఇచ్చినప్పుడు ఇందులో చాలా వాల్యూస్ రావు. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ ఇంటూ ఫంక్షన్, ఆన్ టు ఫంక్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P119 3D డైమెన్షన్ సంబంధించిన క్వశ్చన్. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P1,1,9 ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ x plus y plus z is equal to 17 and the line x minus 3 by 1, y minus 4 by 2, z minus 5 by 2. అంటే ఈ రెండు ప్లేన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్, ఈ ప్లేన్ లైన్, ఇది ఒక ప్లేన్ అనుకోండి, ఇది ఒక లైన్, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన ఎక్కడో, ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ కొన్న డిస్టెన్స్ ఇది ఎక్కడో ఉంది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. క్వశ్చన్ అర్థమైందా మీకు? దిస్ ఈజ్ ఎ ప్లేన్ అండ్ దిస్ వన్ ఈజ్ ఎ లైన్. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్. ఫస్ట్ ఏం చేస్తాను నేను, దీని మీద ఒక పాయింట్ తీసుకుంటాను. లెట్ ఇట్ బి కే అనుకుందాం. కే అనుకుంటే XYZ ఏమైనా వస్తుంది చూడండి. k+3, 2k + 4, 2k + 5 పాయింట్ వచ్చేసింది నాకు. ఈజ్ ఈక్వల్ టు కే అనుకున్నాను. కే అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పాయింట్ మస్టర్గా దీని మీద ఉంటుంది కదా, ప్లేన్ మీద ఉంటుందా ఉండదా. సో ఈ పాయింట్ మీద సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈజ్ ఈక్వల్ టు 7. కే వాల్యూ వచ్చేసింది. ఎంత కొంత వస్తుంది, కే వాల్యూ 1 2 3 ఏదో ఒక వస్తుంది. కే వాల్యూ సపోజ్ 1 అనుకోండి, అప్పుడు పాయింట్ ఎంత వస్తుంది, 4 6 7. ఇది క్యూ అనే పాయింట్ వచ్చేసింది. సో జస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, ఈ పాయింట్కి ఏ పాయింట్ డిస్టెన్స్ కనుక్కుంటే అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మ్యాట్రిసెస్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The value of k 3x minus 3x plus 2y minus kz is equal to 10. X minus 2y plus 3z is equal to 3. X plus 2y minus 3z is equal to 5m. Inconsistent అన్నారు. Inconsistent అంటే నో సొల్యూషన్ అర్థం. సొల్యూషన్ లేదు అంటే డిటర్మినెంట్ 0 అవ్వాలి. డెల్టా 1 ఆర్ డెల్టా 2 ఆర్ డెల్టా 3 ఈ వీటిలో ఏదో ఒకటన్నా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్ అర్థం. నో సొల్యూషన్ అన్నప్పుడు డెఫినెట్గా డెల్టా 0 అవ్వాలి. సో డిటర్మినెంట్ కనుక్కోండి. 3 2 minus k 1 minus 2 3 1 2 minus 3 is equal to 0. సో కే వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో కే వాల్యూ కనుక్కోమన్నారు, ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక వాల్యూ డెల్టా 1. డెల్టా 1 అంటే ఐడియా ఉంది కదా, తీసేసుకొని ఫస్ట్ రోలో పెట్టుకోవడం, ఫస్ట్ కాలంలో. సో 10 3 5m 2 minus 2 2 minus k 3 minus 3 ఇక్కడ కనుక్కోండి. ఇదేం కావాలి చెప్పండి, నాట్ ఈక్వల్ టు 0 చేసుకోండి, ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్
సర్కిల్కి సంబంధించిన క్వశ్చన్. One of the diameter of the circle C1 is equal to x square plus y square minus 2x minus 6y plus 6 is equal to 0 is a chord of the circle C2 with the center 2, 1. Okay? ఈ సర్కిల్ యొక్క వన్ ఆఫ్ ది డయామీటర్ ఈజ్ ఎ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ 2, 1. దెన్ ద రేడియస్ ఆఫ్ C2, దీని రేడియస్ కనుక్కోవాలి. అంటే ఇలా ఒక సర్కిల్ ఉంది, దీని సెంటర్ ఎంత చెప్పండి. ఫస్ట్ సర్కిల్ సెంటర్ 1, 3, రేడియస్ 1 + 9 - 6 అంటే 2. ఇలా ఒక సర్కిల్ వచ్చింది, కొద్దిగా జాగ్రత్తగా డ్రా చేద్దాం. ఇట్లా హాఫ్లో డ్రా చేద్దాం. అంటే ఇది డయామీటర్, యాక్చువల్గా ఇది డయామీటర్. కానీ సెకండ్ సర్కిల్కి ఏమైంది, ఈ సర్కిల్కి ఇది దిస్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఇది ఫస్ట్ సర్కిల్ C1 అంటే ఈ సర్కిల్, C2 ఈ సర్కిల్. దీని సెంటర్ అంతా 2, 1. ఇక్కడ దీని సెంటర్ అంతా 1, 3. ఓకే, మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది రేడియస్ కదా ఈ సర్కిల్కి, అది కనుక్కోవాలి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇచ్చినట్టే కదా. ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటే 1, 4 √5 అని వచ్చేసింది. ఓకే, ఇదేంటి డయామీటర్ ఆఫ్ దిస్ సర్కిల్, అంటే ఇది రేడియసే కదా. రేడియస్ ఎంత 2. సో ఇక్కడ 90 degrees ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇది √5, ఇది 2, అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి. √4 + 5 అంటే 3. సింపుల్ క్వశ్చన్ ఇది. సో అది పేపర్లో ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి క్వశ్చన్స్ అందుబాటులో ఉన్న క్వశ్చన్స్. 1 or 2 క్వశ్చన్స్ లెంగ్ది, తర్వాత మనం వీలుగా ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఆల్ అబౌట్ ద మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేస్తాను నేను. పార్ట్ 1 సొల్యూషన్స్ కూడా చూడండి. ఎప్పటికప్పుడు మీకు పేపర్లు వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు అయితే నేను ఇస్తూ ఉంటాను. ఓకే రైట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.